ఏది ఏమైనా చాలా మంచి రోజు. నా తమ్ముడు కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇవాళ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. చాలా సంతోషం. నిన్న మొన్న ఎస్సీసీఎల్కి ఉన్నటువంటి మన ప్రియతం గారు ఇవాళ వారికి హ్యాండ్ ఓవర్ చేసినందుకు రెండు బుక్కులు తెచ్చిండు. మరి ఏం తెచ్చిండు వాళ్ళ మనకు తెలియదు. సోదరులారా, ఒక విషయాన్ని మనం అంతా గమనించాలి. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. కానీ దళిత వర్గాలంతా ఒక్క మాట మీద ఉండగలిగి ముందుకు పోయినాయి. కాబట్టే నిన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఘన విజయం మనం సాధించాం. ఇది గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఒక్క మాట మనం అంతా గమనించుకోవాలి. ఎక్కడో లోపం ఉన్నది. వెంకటస్వామి, జి వెంకటస్వామి కొడుకు, మా కాక కొడుకు వినో, ఎక్కడో లోపం ఉన్నది. పెద్ద మనుషుల అయిన వాళ్ళు అందరూ కూడా దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. తప్పైతే ఫలాంది తప్పని చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. పార్టీలో ముఖ్య నాయకులు, ఎదిగిన దళిత వర్గాల మంత్రులు, ఎమ్మెల్యేలు, మాలాంటి మాజీ మంత్రులు ఎంతోమంది ఉన్నాం. మనమంతా కూర్చొని నెలకొకసారో 6 నెలలకొకసారో కూర్చొని ఏ విషయం మీద పొరపాటు జరిగింది, ఎవరికి అన్యాయం జరిగింది మనమే సరి చేయగలిగితే ప్రాబ్లమ్స్ ఉండవు. ఎవరి కాళ్ళే మనం ఉండగలిగితే సమస్యలు కోకొల్లో వస్తాయనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. మా వివేక్ వచ్చి నా చెవిలో ఏదో చెప్పిపోతే, నాయన నేను మీ స్కూల్లో చదువుకున్నా, మీ కాలేజీలో. వెంకటస్వామికి అత్యంత ప్రియమైన తమ్ముడిని నేను. ఒక మాటలో చెప్పాలంటే జీవితంలో దళితులంటే దళితులే అనే జీవితం నాది. మా జేబీ రాజు గారే నా గురువు. నేను మొన్న అందశ్రీ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారు ముందు చెప్పాను, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకు నాయకుడు ఎవరంటే జేబీ రాజు గారు. చప్పట్లు కొట్టరేమా? దీంట్లో కూడా ఏబీ సీట్ ఉందా? ఇంటి చప్పట్లు కొట్టాను. ముఖ్యంగా మనకు మనం మాట్లాడుకుంటే వెంకటస్వామి గారు నాకు ఫోన్ చేయరు, నేను ఆయనకు ఫోన్ చేయ, ఎట్లా అయింది? బ్రాడ్ మైండ్ ఉండాలి. ఓకే, ఎక్కడైనా జరిగితే, పొరపాటు జరిగితే మనం అందరం కూర్చొని ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని తీసుకుపోయి ముఖ్యమంత్రి గారికి ఇస్తే ఆయన బరువల్కన అవుతుంది. సమస్యలు మనము సృష్టించవలసిన అవసరం లేదు. పాపం ఆయన బాధలకు ఆయనకు ఉంటాయి. కారణం ఏంటంటే మనము ఒక్కటై మాట్లాడుకోవాలి. అప్పుడే ఈ సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. నేను ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్న విషయాల్లో కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు, కానీ నేను మాట్లాడేది కరెక్ట్ అయినప్పుడు నేను ఎవరికి భయపడే మనిషిని కాదు. ఒక్క మాట నేను చెప్తున్నాను, నాకే విభేదాలు లేవు. ఏబిసిడి అనేది కూడా నేను రంగంలో వచ్చి మాట్లాడింది కూడా గద్దర్ నా ఇంటికి వచ్చి నీకేం పుట్టిందిరా మాట్లాడతలేవని బయటికి లాక్కపోయిన దినం నుంచే నేను వాస్తవంగా బయటకు వచ్చాను. ఒక మాట మీరు గమనించాలి. ఎవరండి చుండూరు సమస్య మీద, చుండూరులో మాలోళ్ళందరినీ కోత కోసి కాలువలో పడేశారు రెడ్లు. ఆ రోజు అసెంబ్లీ గొంతెక్కి ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించడండి. ఏం జనార్దన్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సపోర్ట్ కొట్టరేమో. సచ్చినాళ్ళు మాలోళ్ళు ఆమరణ నిరాహార దీక్ష చేసిన మాదిగోని 7 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన ఈ రాష్ట్రం అంతా తిరిగినా మేమంతా దళితులం, మా గొంతు వస్తుంటే మేము ఊరుకుంటా సిద్ధంగా లేమని నేను ప్రకటించిన విషయాన్ని మీరంతా గమనించాలి. నా జీవితము ఒక తెలిసిన పుస్తకం. నేను ఎవరికి
నా జాతరకి ఎక్కడ అన్యాయం జరిగినా మాట్లాడే మనిషిని నేను. ఇవాళ కాదు, స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా. ఆనాడు కూడా నాకెవరు దిక్కులేని కాలంలో కూడా అంబేద్కర్ కాలేజీలో, ఇదే వివేక్ వాళ్ళ కాలేజీలో ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి స్టూడెంట్ యూనియన్కు ప్రెసిడెంట్గా గెలిచిన వాడికి మోత్కుపల్లి నరసింహుడు. అరే టికెట్ ఇవ్వకపోతే కూడా ఇండిపెండెంట్గా గెలిచిన వాడికి మోత్కుపల్లి నరసింహులు. కాబట్టి ఇవాళ మనకు కావాల్సింది వ్యక్తిత్వం కూడా కావాలి, మాట్లాడేటువంటి వ్యక్తిత్వం కావాలి. అందరం కలిసి మీరు మీటింగ్ పెట్టండి, వెల్ఫేర్ మినిస్టర్ గారు వెంకటస్వామి గారు కానీ, లేదంటే ఇంకా మన మంత్రులు, ఇద్దరు మంత్రులు కానీ మీరు మీటింగ్ పెట్టండి. మన రాజనరసింహ అయితే రానే లేనట్టున్నాడు. ఇక ఏదైనా సరే మనమంతా ఒక్కటి, దళితులం, మనమంతా ఒక్కటి. ఈ ఒక్కటి అనే నినాదం మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడే పాలెలు పోనట్టు ఆయన ఇంటికి ఈయన వదలేడు, ఈయనింటికి ఆయన వస్తలేడు. ఇదేం పంచాయతీ? ఇది మరీ వర్గీకరణప్పటి నుంచి ఎక్కువైంది. ఓసార్లు వర్గీకరణ కావటమే రేవంత్ రెడ్డి గారు చేసుకున్న పుణ్యం, ఆయన మనకి ఇచ్చినటువంటి వరం. ఎవడు కూడా చేయకపోతే ఆ దమ్మైతే ఎవరికి లేదు, అంతవరకు చెప్తాను నేను. ఆ దమ్మడు ఎవరికి లేదు. ఆయన మీద కూడా చాలా చాలా మాటలు మాట్లాడినరు, అది కాకుండా చేసే ప్రయత్నం చేశారు. ఢిల్లీ నుంచి కింది దాకా అన్ని వర్గాల వల్ల కూడా ఆయన మీద ఒత్తిడి తెచ్చారు. అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఒకసారి అందరూ చప్పట్లు కొట్టి చూద్దాం. మన వివేక్ కొడతలేదు, వివేక్ కొడితే అందరికి వచ్చాడు. వివేక్ ఎందుకు కొడతలేదా? నేను అడుగుతున్నా ఇవాళ, కొట్టు చప్పట్లు కొట్టు ఇంతే. నేను ఎప్పుడు కూడా వర్గీకరణ వ్యతిరేకంగా మాట్లాడలేదు, లేను. వినండి, మీరు ఇప్పుడే జేబీ రాజు గారు చెప్పారు, మా నాన్నగారు యునైటెడ్ ఫ్రంట్ తీసుకొచ్చి దాని ప్రకారంగానే అందరు కలిసిపోవాలన్నారు. మా యుద్ధం ఒకటే ఉండే, ఏదైతే మాలలకు వారికి కూడా గౌరవం కల్పించాలని చెప్పి మేము కొట్లాడినాము. దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు కూడా నేను మంత్రి గారికి చెప్పినాను, ఈ రోస్టర్ ప్రకారంగా మాలలకు 22వ స్థానం పెట్టి చాలా అన్యాయం అవుతుందని చెప్పి చాలా అనుకుంటున్నారు. మీరందరూ కూడా కలిసి ఈ అన్యాయం ఏదైతే అయిందో దాన్ని సరిదిద్దాలని చెప్పి మళ్ళొకసారి నేను కోరుతున్నా. మీరు ఇప్పుడే అన్నారు, ఎప్పుడో నరసింహులు గారు నన్నే తిడుతుంటాడు, ఏది ఎక్కడ ఏమైనా కానీ నన్నే తిడుతుంటాడు. ఆయన తిట్టినప్పుడు ఎట్లా కలుస్తామయ్యా? మీరే ఆలోచించండి. తిట్టుడు బంద్ చేయి, అందరం కలిసి ముందుకు పోదాం. నేను ఎందుకంటే నాకు ఒక పూజ ఉన్నది, మీరేమనుకోకుంటే మీ పర్మిషన్ తీసుకొని నేను పోతాను. ఇక మీరు తిట్టేదంటే తిట్టేసిండ్రు. నేను ఆయన పర్మిషన్ తీసుకుంటున్నా, నేను పోతున్నాను. సరే, విషయం ఏంటంటే వాస్తవంగా మనం అందరం మాదిగా ఉపకులాలు అందరం కలిసి మనం ఒకటిగా ఉండగలిగితే కాంగ్రెస్ పార్టీ ఎన్నేళ్ళైనా ఉంటుంది, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఉంటాడు. ఇక మన లోపల చీలికొస్తేనే ప్రాబ్లం వస్తుంది, అది కూడా చెప్తున్నా నేను. కాబట్టి ఇవాళ మా ప్రభాకర్ అన్న పాపం ఒక కాలు మీద నిలబడ్డాడు. సరే, అయినప్పటికీ మరి సరే, మేము పెద్దోళ్ళం కదని వయసులో గంతే గంతే గంతే. రిక్వెస్ట్ 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 అయితే ఏది ఏమైనా మా మంత్రులు మంచోళ్ళు, మా ఎమ్మెల్యేలు కూడా మంచోళ్ళు, మన నాయకులంతా మంచోళ్ళు. మనమంతా ఒక తాటి మీద నిలబడగలిగి మనం ముందుకు సాగాలని కూడా కోరుకుంటూ, ముఖ్యంగా మా సత్యనారాయణ నా తమ్ముడు, ఎవరికి తెలియని నిజమేందంటే ఆయన ఎంబీబీఎస్ ప్రిపరేషన్ కూడా నా రూమ్లో ఉండి చదువుకున్నాడు ఉస్మానియా యూనివర్సిటీలో. వారిని ప్రత్యేకంగా నేను ఆ తమ్ముడిని అభినందిస్తా ఉన్నా. ఓ ప్రభాకర్ మంత్రి గారు నా రూమ్లో ఉండి చదువుకుడు తమ్ముడు. నాకు ఆయన అంటే ఎంతో అభిమానం. మంత్రి ఏది మన ఎమ్మెల్యే అయ్యాడు, అదేవిధంగా ఇవాళ ఎస్సీసీఎల్కు అధ్యక్షుడుగా అయ్యారు. వాళ్ళని అభినందిస్తా ఉన్నా. సత్యనారాయణ గారి మీద నేను అనుకుంటా, ముఖ్యమంత్రి గారికి ఒక పెద్ద భారాన్ని ఒక నమ్మకంతో నీ మీద పెట్టిండని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇన్ని కులాలను ఏకం చేసే బాధ్యత నీ మీద ఉంది. సపోర్ట్ కొట్టేమా? ఇన్ని కులాలను కూడా ఏకం చేసే బాధ్యత నీకుంది. అది చేయగలుగుతామనే
నీకు ఈ బాధ్యత ఇచ్చిండని నేను అనుకుంటున్నాను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, రాబోయే కాలంలో ఎంత స్థాయికంగా ఎదగగలిగి ఒక డాక్టర్వి, నువ్వు మంచి చదువుకున్నోడివి, నీకు ఇబ్బంది లేదు, ప్రజల కోసం బతికే అదృష్టం నీకు వచ్చింది, ఇన్ని కులాలను కూడా ఏకం చేయగలిగే అదృష్టం నీకు వచ్చింది. ఇది సఫలీకృతం కావాలని కూడా భగవంతుడు ఆ శక్తిని నీకు ఇవ్వాలని కూడా మరొకసారి సందర్భంగా నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. నమస్కారం.